నడి సముద్రంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 700కు పైగా నౌకలు సముద్రంలో ఆగిపోయాయి. హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే బాంబులతో పేల్చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. దీంతో చమురు ట్యాంకులతో బయలుదేరిన నౌకలు ఎలా వెళ్లాలో అర్థం కాక, ఏం చెయ్యాలో తోచక నడి సంద్రంలో నిలిచిపోయాయి. హర్మూజ్ జలసంధి దగ్గర 700కు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1న ఈ మార్గం నుంచి బయటకు కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే వెళ్లగా, మార్చి 2న కేవలం ఒక చిన్న ట్యాంకర్ కార్గో షిప్ మాత్రమే ప్రయాణం సాగించింది. ఇవాళైతే ఒక్క నౌక కూడా హర్మూజ్ జలసంధి దాటలేదు. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్జీ ఎగుమతి సౌకర్యమైన రాస్ లఫాన్ లో ఖతార్ ఉత్పత్తిని నిలిపివేసింది. అత్యధికంగా చమురు నౌకలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ ప్రభావం చమురు ధరలపై భారీ ఎఫెక్ట్ పడనుంది. అంతేకాకుండా వాటిపై ఇరాన్ దాడులకు కూడా తెగబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ అల్లాడిపోతున్నాయి. అన్ని దేశాల్లో చమురు నిల్వలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. చమురు నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే యూరప్ దేశాల్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యులు అల్లాడిపోతున్నారు. అలాగే భారత్లో కూడా ఆ పరిస్థితులు తలెత్తే అవకాశాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న ఎల్పీజీ నిల్వలు 2 వారాలు మాత్రమే సరిపోతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్పై పెద్ద ప్రభావం లేకపోయినప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘంగా కొనసాగితే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హర్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకం. ఇది ప్రపంచంలో 10వ అతిపెద్ద కంటైనర్ పోర్ట్ అయిన దుబాయ్లోని జబెల్ అలీ ఓడరేవుకు ఈ జలసంధి గుండానే ప్రవేశం ఉంటుంది. ఈ పోర్ట్ 12కు పైగా దేశాలకు పునఃపంపిణీ కేంద్రంగా పనిచేస్తోంది. జబెల్ అలీ పోర్టులో పెద్ద నౌకల నుంచి సరుకులను చిన్న నౌకలకు మార్చుతారు. వాటిని తూర్పు ఆఫ్రికా నుంచి భారత్ వరకు అనేక దేశాలకు పంపిస్తారు. అయితే ఇప్పుడు ఆ జలసంధిని క్లోజ్ చేయడంతో దిగుమతులు, ఎగుమతులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.